వీళ్ళ కాడ వచ్చేసి అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ రోజులో కానీ కట్టెల పొయ్యి అయితే యూజ్ చేస్తాను. వీడియో వచ్చేసి అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అడ్రస్ వచ్చేసి లాస్ట్ లో చెప్తాను. హలో గైస్, నేను మేసాం అఫీషియల్. వెల్కమ్ బ్యాక్ టు గైస్. వాళ్ళు వచ్చేసి అయితే స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేద్దామని అయితే వచ్చేసినాను గైస్. ఫస్ట్ వచ్చేసి వీళ్ళ కాడ ఏమేమి దొరుకుతాయి అయితే చూడండి. నార్మల్ బొండాలు, ఆనియన్ బొండాలు, వడలు, మిర్చి బజ్జీ అండ్ ఎగ్ బజ్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి అయితే వెజ్ లవర్ కదా, ఒక ప్లేట్ అయితే ఎగ్ బజ్జీ అయితే చెప్పేసిన. ఆయన వచ్చేసి అయితే బజ్జీని కోసి ఉప్పు కారం చల్లి ఉల్లిగడ్డలు వేసి అయితే ఇచ్చేసినాడు మనకి. ఇష్ట ఎలా ఉందో తినైతే చెప్తాను. నేను వచ్చేసి అయితే 4 parts లో ఒక పార్ట్ అయితే గబిక్గా నేను నోట్లో వేసుకున్నా. ఫుల్ అయితే కాలుతుంది. టేస్ట్ విషయానికి వచ్చేసి అయితే సూపర్ ఉంది ఎగ్ బజ్జీ. నెక్స్ట్ ఇంకో ప్లేట్ వచ్చేసి అయితే మిర్చి బజ్జీ అయితే తీసుకున్నాను. ఈ వింటర్ సీజన్ లో ఆ చలికి బజ్జీలు తింటే ఆ లెవెలే వేరు. ఇంకా ఆ బజ్జీ కొరికి ఉల్లిగడ్డ తింటే సూపర్ ఉంది. టేస్ట్ వచ్చేసి ఫైనల్ గా అయితే ఆనియన్ బజ్జీతో అయితే ఎండ్ చేసేసినాను. చట్నీ టేస్ట్ వచ్చేసి అయితే సూపర్ ఉంది. ఇది వచ్చేసి అయితే ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, నా జెన్యున్ రివ్యూ అయితే ఇస్తాను. వచ్చేసి వేడి దొరకాలంటే సాయిబాబా లో 1 and only షాప్ ఇదే. ఆ క్రౌడ్ ని చూసి అయితే అర్థమైపోయింది అది మీకు. వచ్చేసి వీళ్ళ అడ్రస్ వచ్చేసి సాయిబాబా ఎంపీ హౌస్ కా నుంచి ఇంకా అలా కొంచెం స్ట్రైట్ గా వెళ్తుంటే మనకు వచ్చేసి అయితే లెఫ్ట్ సైడ్ లో SST స్టాల్ ఆపోజిట్ ఉంటుంది ఈ షాపు. వచ్చేసి గత 5 సంవత్సరాల నుంచి కట్టెల పొయ్యి మీదనే నడిపిస్తున్నారు. వీళ్ళక్కడ వచ్చేసి మార్నింగ్ టిఫిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి ఫుడ్ వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం మరొక వీడియో.